మేడం కొంచెం ప్లేస్ సరిపోవట్లేదు, హైట్ సరిపోవట్లేదు, ప్లేస్ సరిపోవట్లేదు. వచ్చినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్ కోసం 2 రోజులు 3 రోజులు మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ రిపోర్ట్ వచ్చేలోపు మనకు ఆ పేషెంట్ నెగిటివ్ పాజిటివ్ తెలియక పబ్లిక్లోకి వెళ్ళడము, మనకు వ్యాధి స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అలాంటి పరిస్థితులు రాకుండా మరి ఇలాంటి ల్యాబ్లు అందుబాటులోకి రావడం చాలా అత్యవసరం. మరి ఇలాంటి ల్యాబ్ని మన గుంటూరు నగరానికి అందిస్తున్నటువంటి అనిల్ రెడ్డి గారు, చక్రపాణి గారికి, వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ బ్రాంచెస్తో ప్రారంభం చేస్తూ ఉన్నారు. మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ల్యాబ్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. దాంట్లో రిపోర్ట్ రావడం అన్నది కూడా ఎంత త్వరగా వస్తే అంత త్వరగా రోగులు సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఏదైతే మనం చెన్నై, హైదరాబాదుల్లో మాత్రమే అవైలబుల్ అయ్యేటువంటి సర్వీసెస్ కూడా మనకు ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మనం పేషెంట్ వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకోవడం కంటే కూడా హోమ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మన ఇంటికే వచ్చి రక్తం తీసుకొని మళ్ళీ టెస్ట్ రిపోర్ట్ కూడా మనకు ఇంటిలోనే అందించేటువంటి ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యాధునికంగా మరి గుంటూరు నగరంలో ప్రథమంగా ప్రారంభించినటువంటి యాజమాన్యానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక స్థిరత్వం లేని విధానం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైనా అక్కడేమో మిత్రులు అంటున్నారు, ఇక్కడేమో శత్రుత్వం అంటున్నారు. మరి వీళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్పొచ్చు కదా. ఇప్పుడు దానివల్ల మనకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది, మరి మీరు ఆపండి దాన్ని అని చెప్పేసి అడగాల్సి, డిమాండ్ చేసి దాన్ని సాధించుకుని రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు మరి దీక్ష ఎందుకు చేస్తున్నారో మాకు కూడా అందుబట్టట్లేదు. మహిళలకు సంబంధించి కానివ్వండి, ఈరోజు రైతులకు సంబంధించి కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు అన్ని విధాలుగా మేలు చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఉనికి కోల్పోతామన్నటువంటి భయంతో మరి ఈరోజు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్పితే ఈరోజు సంక్షేమం ఇచ్చేటువంటి అందుకునేటువంటి ఎవరిని కదిలించినా ఒక్కొక్క ఇంట్లో కనీసం 5-6 అంటే మాకు పెన్షన్లు వస్తున్నాయి, ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, అమ్మఒడి వచ్చింది, ఏ ఇంట్లో కదిలించినా కానీ ఈరోజు అనేక సంక్షేమాలు పొందుతామని చెప్తూ ఉన్నారు. మరి దాన్ని బట్టి చంద్రబాబు గారు విమర్శలు చేయడం అన్నది అది చాలా సహజమైనటువంటి గుణం. మనం దాని గురించి కానీ ప్రజల్లో ఏ విధంగా ఉన్నది, ప్రజలు నిజంగా ఫలాలు, సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారా లేదా అనేది మనం ఆలోచించాలి. ఒక రకంగా మనం రాజధాని ప్రాంతమే తీసుకున్నామండి. ఏదైనా ఇప్పుడు హైదరాబాద్లో కానివ్వండి, మనం ముంబైలో కానివ్వండి, ఎన్ని మెట్రోస్ తీసుకుంటే సామాన్యులు కూడా వచ్చి అక్కడ బతికేటువంటి పరిస్థితులు, అంటే చిన్న నుండి పెద్ద వరకు బతికే పరిస్థితులు ఉంటాయి. మనం ఒక్కసారిగా ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవాలంటే కనీసం ఒక గజం 20,000 నుండి 30,000కి వెళ్ళినటువంటి పరిస్థితి. గజం 20,000, 30,000తో వచ్చి ఏ సామాన్యుడు అంటే ఒక సెంటులో వాళ్ళు నివాసం ఉండాలంటే ఎంత లక్షలు వెచ్చించాలి, అది సామాన్యుడు నిజంగా ఉండగలిగేటువంటి పరిస్థితి ఉందా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రోజు మనం చూసుకుంటే ఏ విధంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి వస్తుందండి.
ఇప్పుడు ఏదో ఒకటి రాజకీయంగా ఏదో ఒక లబ్ధి పొందాలి అని చెప్పేసి చల్లేటువంటి బురద తప్పితే ఈరోజు పారదర్శకంగా ఏవైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ అందిస్తూ ఉన్నారు. ఏంటి పారదర్శకంగా ఓన్లీ పేదరికం ఆరోగ్యం ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. మనం చూసాం గుంటూరు పట్టణం గురించి చూసుకుంటే, గుంటూరులో గతంలో ఎవరన్నా ఒక పేదవాడే వెళ్ళి ఒక సెంటు భూమిలో ఒక ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు మరి 70,000 మందికి పైసలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు అంటే మరి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ నివసించాలి, ఒక సొంత ఇల్లు తనకు నిజం చేయాలి అనేటువంటి గొప్ప ఆలోచన విధానంతో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నారు. అంటే అది పేదవాడు బతకగలిగే విధానమా లేదంటే పేదవాళ్ళు బతకలేనటువంటి విధానం అన్నది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ రెండుగా విభజించుకోవడానికి వచ్చినటువంటి ప్రధాన కారణం ఏంటంటే మనకు అభివృద్ధిలో అసమానతలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మనం విభజనవాదం, మనకు వేర్పాటువాదం కావాలి అన్నది ప్రజల్లో నుండి వచ్చినటువంటి ఆకాంక్ష. అలాంటి పరిస్థితులు ముందు ముందు రాకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మనకు ఈరోజు అమరావతిలో ఏదైతే ఉందో అక్కడ విశాఖపట్నంలో, అదేవిధంగా కర్నూలులో 3 ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో 3 రాజధానులను మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం వలన మనం రాబోయేటువంటి భవిష్యత్ తరాలకు సమాన అభివృద్ధి ఫలాలు అందించగలుగుతామనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. మనం అమరావతి నుండి పూర్తిగా మనం తరలిస్తున్నాము, రాజధాని లేకుండా లేదు అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. ఇక్కడ కూడా మనకు ఒక ప్రాంతం ఇక్కడ కూడా రాజధానిగానే ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి గత కొద్ది రోజులుగా కేవలం ఎవరైతే అంటే అక్కడ రైతులు అనే కంటే కూడా అక్కడ ఎవరైతే వేరు వేరు ప్రాంతాల్లో నుండి వచ్చి పెట్టుబడులు పెట్టుకున్నారో వారందరూ కూడా దీన్ని నడిపిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, చాలామంది అక్కడ రైతులు అంటున్నారు, చాలామంది హాస్పిటల్లో డాక్టర్స్ కూడా వెళ్ళి అక్కడ ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లాయర్స్ వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. అంటే అక్కడ స్థానిక అభివృద్ధి కంటే కూడా ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది పూర్తిగా తరలిస్తే మీరు అన్నట్టుగా దీన్ని ఇక్కడ అభివృద్ధి చెందుతూ అభివృద్ధి ఆగిపోతుంది అనుకోవడానికి లేదు. ఇక్కడ కూడా మనకు అభివృద్ధి చెందుతుంది. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి అన్నది మీరు చెప్పినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మనకు చిన్న రాష్ట్రాలు అవసరమని ఏ విధంగా తెలిపారో ఇప్పుడు అదేవిధంగా మనకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మనం 3 రాజధానులు అని తీసుకోవడం జరిగింది. దీనివల్ల అందరికీ మేలు జరుగుతుంది తప్పితే ఎవరికి కూడా నష్టం జరగదని తెలియదు. ప్రారంభించుకోవడం జరిగింది. సోదరుడు డాక్టర్ అనిల్ 16 సంవత్సరాలు డాక్టర్ సేవలు స్కూల్లో చదువుకొని ఈరోజు డాక్టర్ అయ్యాను. మరి ఇక్కడ నుండే నేను ఆపరేషన్ బిగిన్ చేస్తానని చెప్పి మంచి ల్యాబ్ని మన గుంటూరు పట్టణానికి పంపించడం, మరి ఎన్నో టెస్టులు గతంలో బాంబే కానీ హైదరాబాద్ అలాగే చెన్నైకి వెళ్ళి కొన్ని శాంపిల్స్ అక్కడ టెస్ట్ చేస్తున్నట్టు అలాంటి టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గుంటూరులోనే అందుబాటులో తీసుకొచ్చి మరి ముఖ్యంగా హోమ్ సర్వీసెస్ మరి ఇంటికి 6 కలెక్షన్ పాయింట్స్ పెట్టుకొని ఇంటికి కూడా మరి బ్లడ్ శాంపిల్స్ కానీ అలాగే రిపోర్ట్స్ కూడా ఇంటికి అందజేయడం నూతన ఒరవడికి శ్రీకారం పెట్టారు. ఎందుకంటే మనం చూసాము కోవిడ్ టైంలో బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ వచ్చే లోపల పేషెంట్ రికవర్ అవుతున్న పరిస్థితులను చూసాము. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఇమీడియట్గా మరి ఏ బ్లడ్ శాంపిల్ కానీ ఎమ్మటే వచ్చే విధంగా మెజర్స్ ఎంత తొందరకుంటే అంత మెడికేషన్ ఎమ్మటే స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి త్వరగా మోడల్ రావడం మరి తప్పకుండా మరి గుంటూరు నగర ప్రజలు కూడా మరి ఫిజికల్ ల్యాబ్స్ని ఎంకరేజ్ చేసి యాజమాన్యాన్ని కూడా మరోసారి
మెడికల్ టెక్నాలజీతో సంబంధించి ఎక్కువ మందికి సర్వీస్ అందుబాటులో ఉండేట్టుగా ఎక్కువ టెక్నాలజీతో, ఎందుకంటే మేము లండన్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆఖరికి ప్రతి సాధారణ పౌరుడికి ఒక క్వాలిటీ సర్వీస్ అందుబాటులోకి తేవాలన్నది ముఖ్య ఉద్దేశం. మీ అందరికీ తెలిసిందే, మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఆరోగ్యశ్రీ అనేది స్థాపించి ప్రతి ఒక్కరికి, ప్రతి పేదలకు మంచి హెల్త్ కేర్ అనేది కార్పొరేట్ స్థాయి వైద్యములకు అందాలని చేశారు. ఆయన స్ఫూర్తితో మేము 16 సంవత్సరాలు లండన్లో పనిచేసి కూడా తిరిగి ఇండియాకి రావడం జరిగింది. ఈ ఇండియాకి రావడం అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే క్వాలిటీ అండ్ యాక్సెసబుల్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి నేను మరి అదృష్టం ఏమంటే ఈ గుంటూరులోనే నేను ఎంసెట్ చదివి డాక్టర్ అయినాను. మన చక్రపాణి గారు వచ్చి నా దగ్గరికి, ఇట్లా సార్ నేను గుంటూరులో ఉంటాను, మనం గుంటూరులో ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఒక మంచి ల్యాబ్ పెట్టాలి సార్, ఎందుకంటే శాంపుల్స్ అన్నీ ఎక్కడో గుంటూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి వెళ్తాయి. పాపం కొంతమంది లేబర్ ఉంటారు, వాళ్ళు వస్తే శాంపుల్ ఇవ్వడానికి ఒక రోజు రావాలి, బస్ ఛార్జీలు పెట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఆ రోజు దినకూలి అంత వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ రాదు, ఆ రోజు ఛార్జీలు వేస్ట్, ఆ రోజు వాళ్ళ కూలీ వేస్ట్. కాబట్టి వాళ్ళకి డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ప్రతి సర్వీసు మనం ఇక్కడ అవైలబుల్ చేద్దాం సార్, మీరు అక్కడ నుంచి వచ్చారు లండన్ నుంచి, ఐఎమ్ షూర్ యూ కెన్ డూ దిస్ అని చక్రపాణి చెప్తే నేను ముందుకు వచ్చి, నాకు గుంటూరుకి చాలా అనుబంధం ఉంది, ఇక్కడ నుంచి నేను డాక్టర్ అయ్యాను, గుంటూరులో ఈ ల్యాబ్ పెట్టడం అంటే నాకు తల్లిదండ్రులను తీసుకున్నంత ఆనందంగా ఉంది చక్రపాణి. సో ఖచ్చితంగా స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఇంత మోడర్న్ ఫెసిలిటీస్తో ల్యాబ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ల్యాబ్ వచ్చిన మేడం గారికి, సుచరిత్ర మేడం గారికి, గిరి అన్న గారికి, ఎమ్మెల్యే గారు, కోల్కతా నుంచి ఎక్కడో అంటే ఒక హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో నేను భాగం కావాలి అన్న ఉద్దేశంతో ఇంత దూరం వచ్చిన జనాభి ఆకాంక్ష వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అన్న మీ బ్లెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ మాకు, మేడం మీ బ్లెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. సో మీ బ్లెస్సింగ్స్తో ఈ ప్రజలకు మేము చేసినట్టు మేము అనుకున్నంతకన్నా ఎక్కువ. I did Google what is Guntur all about, and it is all about medical facilities, and I'm so honored to be a part of one of the inaugurations of one of the best medical facilities right now in town, with the best machinery and everything possible. I wish Mr. Anil and Dr. Anil and Dr. Manish all the very best for further expansion, and I'm sure we will make the facility available to each and every person. Thank you.